మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. నేచురల్ స్టార్ నానితో వివేక్ ఆత్రేయ మరో ప్రయోగం షురూ చేశాడు. డివివి దానయ్య బ్యానర్ లో తెరకెక్కే ఈ సినిమాలో హీరోయిన్ గా కన్ఫర్మ్ అయింది ప్రియాంక అరుల్ మోహన్. ఇక అంటే సుందరానికి తర్వాత దర్శకుడితో, గ్యాంగ్ లీడర్ తర్వాత హీరోయిన్ తో నాని కాంబినేషన్ రిపీట్ అవుతోంది. లోకనాయకుడు కమల్ హాసన్ తో మణిరత్నం తీసే సినిమాలో హీరోయిన్ మారింది. ముందుగా త్రిషని తీసుకున్న టీం తన ప్లేస్ లో నయనతారని తీసుకుంటోందట. సంక్రాంతి నుంచి ఈ సినిమా షూటింగ్ షురూ కానుంది. మణిరత్నం మేకింగ్ లో 36 ఏళ్ల క్రితం వచ్చిన మూవీ నాయకుడు ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. 4K వర్షన్ లో ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న సినిమా గేమ్ చేంజర్. అయితే దసరాకు ఈ సినిమా నుంచి సాంగ్ రావచ్చన్నారు. కానీ ఫైనల్ మిక్సింగ్ కాకపోవడంతో సాంగ్ లాంచ్ ని వాయిదా వేశారట. లియో మూవీ టాక్ వీక్ అయిన యుఎస్ లో మాత్రం 3 మిలియన్ల వసూళ్లు రాబట్టింది. భగవంత్ కేసరి 2 రోజుల్లో $7,50,000 రాబట్టింది. ఇండియన్ కరెన్సీలో చూస్తే యుఎస్ లో లియో 24 కోట్లు, బాలయ్య సినిమా 4.2 కోట్లు రాబట్టింది. దేవర మూవీ టీం కొత్త ఫైట్ సీక్వెన్స్ కోసం లొకేషన్ షిఫ్ట్ చేస్తోంది. వచ్చే వారం గోవాలో భారీ బీచ్ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశారట. ఇది 100 రోజుల స్కెడ్యూల్ అని తెలుస్తోంది. RX 100 ఫేమ్ అజయ్ భూపతి తీసిన మూవీ మంగళవారం. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అయింది.